ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పశ్చిమాసియాలో శాంతి దిశగా మళ్లీ అడుగులు. 2 రోజుల్లో అమెరికా ఇరాన్ చర్చలు. టెహ్రాన్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడి. పశ్చిమాసియాలో శాంతి దిశగా మళ్లీ కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి విఫలమైన అమెరికా ఇరాన్ చర్చల తరువాత మరోసారి సంభాషణలకు మార్గం సగమవుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రకారం 2 రోజుల్లోనే మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా టెహ్రాన్ కూడా ఈ చర్చలకు సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో యుద్ధ పరిస్థితుల్లో కొంత ఆశాభావం కనిపిస్తోంది. ఇస్లామాబాద్ లో జరిగిన మొదటి దశ చర్చలు ఫలితం లేకుండా ముగిసిపోయినప్పటికీ ఇరువైపుల మధ్య సంప్రదింపులు పూర్తిగా ఆగిపోలేదు. మధ్యవర్తుల ద్వారా పరోక్షంగా చర్చలు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు మళ్లీ చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో విడత చర్చలు వచ్చే 2 రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా వర్గాలు కూడా ఈ విషయంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చర్చలు తిరిగి ప్రారంభమైతే కనీసం కాల్పుల విరమణను పొడిగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక విరమణ త్వరలో ముగియనుండగా దాన్ని కొనసాగించేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి. ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ముగింపుకు చాలా దగ్గరలో ఉందని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్ చివరకు చర్చలకు రావాల్సిందేనని, ఇప్పుడు అదే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా పెట్టిన షరతులపై కూడా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అణు కార్యక్రమం, ఆంక్షలు, హర్ముజ్ జలసంధి వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి. ఇరాన్ వైపు నుంచి కూడా కొంత సానుకూల సంకేతాలు వస్తున్నాయి. పూర్తిస్థాయి ఒప్పందం ఇంకా దూరంలో ఉన్నప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కీలక అంశాల్లో ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాల్లో ఇరువైపుల మధ్య ఇంకా దూరం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు ఈ చర్చలకు అంతర్జాతీయ మద్దతు కూడా లభిస్తోంది. టర్కీ వంటి దేశాలు ఇరువైపులా నిర్మాణాత్మకంగా చర్చలు జరపాలని కొనసాగుతున్నాయి. శాంతి స్థాపన కోసం అన్ని దేశాలు కలిసి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కూడా ఒక కీలక సంకేతం ఇచ్చింది. చర్చలపై తమకు మంచి ఆశలు ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందం దశగా పురోగతి జరుగుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే కాల్పుల విరమణను మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది. అయితే పరిస్థితి పూర్తిగా సులభంగా లేదు. కొన్ని కీలక అంశాల్లో విభేదాలు ఇంకా అలాగే ఉన్నాయి. చర్చలు సఫలమవుతాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. కానీ చర్చలు తిరిగి ప్రారంభమవటం ఒక సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. మరోవైపు యుద్ధ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. సముద్ర మార్గాలు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఈ నేపథ్యంలో చర్చలు విజయవంతమైతే పరిస్థితి స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలను ఆశతో గమనిస్తున్నాయి. యుద్ధం ముగిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు సరఫరా, వాణిజ్య మార్గాలపై ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో శాంతి స్థాపన దశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి.
2 రోజుల్లో అమెరికా ఇరాన్ చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించడం పరిస్థితిలో కొంత మార్పు తీసుకువచ్చింది. టెహ్రాన్ కూడా చర్చలకు అంగీకరించిందన్న సమాచారం ఆశలు పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఎలా జరుగుతాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం శాంతి కోసం ఎదురు చూస్తోంది మరియు ఈ చర్చలు విజయవంతమైతే కావాలని ఆశిస్తున్నారు.
హర్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న అమెరికా, ఐరాసాకు ఫిర్యాదు చేసిన ఇరాన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. బయటకు చూసినప్పుడు కొంత నిశ్శబ్దంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పరిస్థితి నిమురుగప్పిన నిప్పులా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలి అమెరికా నౌకాదళం ఇరాన్ తీర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఒక విధమైన సముద్ర దిగ్బంధనాన్ని అమలు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ చర్యతో ఇరాన్ కు సంబంధించిన సముద్ర మార్గాలు దాదాపు నిలిచిపోయినట్లే అయ్యాయి. సమాచారం ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఏప్రిల్ 13 నుంచే ఈ సముద్ర దిగ్బంధనం అమల్లోకి వచ్చింది. ఈ చర్యల్లో భాగంగా ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకుంటుంది. దీనివల్ల ఇరాన్ సముద్ర వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ దిగ్బంధనం కేవలం ఇరాన్కే కాకుండా ఇతర దేశాల నౌకలపైన ప్రభావం చూపుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసిన ప్రకారం ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలు వెంటనే వెనక్కి తిరగాలని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఆదేశాలను పాటించకపోతే బలవంతంగా అడ్డుకుంటామని కూడా వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కార్గో నౌకలను తిరిగి వెనక్కి పంపినట్లు సమాచారం. దీంతో సముద్రంలోనే అనేక నౌకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా భారీ స్థాయిలో నౌకాదళాన్ని మోహరించింది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ ప్రాంతాల్లో 10కి పైగా యుద్ధ నౌకలు, వేలాది సైనికులు విధుల్లో ఉన్నారు. ఈ నౌకలు ఒక రకంగా సముద్రంలో ఒక గోడలా నిలబడి నౌకల రాకపోకలను పర్యవేక్షిస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతి నౌకను తనిఖీలు చేస్తూ అవసరమైతే అడ్డుకుంటున్నాయి. అదే సమయంలో ఇరాన్ కు కూడా తమ వైఖరిని కఠినంగా ఉంచుతోంది. హర్ముజ్ జలసంధిపై తమ ప్రభావం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఇరాన్ ఇప్పటికే సముద్ర మార్గాల్లో మైన్లను ఏర్పాటు చేసి నౌకల రాకపోకలను కష్టతరం చేసింది. ఈ కారణంగా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఒకవైపు అమెరికా దిగ్బంధనం, మరోవైపు ఇరాన్ చర్యలు కలిసి సముద్ర మార్గాలను అస్థిరంగా మార్చాయి. మరోవైపు ఇతర దేశాల నౌకలు కూడా ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాయి. ఇరాన్ కు సంబంధం లేకపోయినా కొన్ని నౌకలు కూడా తనిఖీలకు గురవుతున్నాయి. కొన్ని నౌకలు భద్రతా కారణాల వల్ల తమ ప్రయాణాన్ని నిలిపివేశాయి. దీంతో ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చమురు సరఫరా విషయంలో అనిశ్చితి పెరిగింది. హర్ముజ్ జలసంధి ప్రపంచానికి అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాల్లో దాదాపు 20% ఈ మార్గం ద్వారా జరుగుతుంది. ఈ మార్గంలో ఇలాంటి ఉద్రిక్తలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. ఇదే సమయంలో అమెరికా ఈ చర్యలను సమర్థించుకుంటోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొంటుంది. ఇరాన్ ఈ చర్యలు ప్రపంచానికి ముప్పుగా మారాయని, అందుకే ఈ దిగ్బంధనం అవసరమైందని చెబుతోంది. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది తమపై ఆర్థిక ఒత్తిడిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న చర్య అని ఆరోపిస్తుంది. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని అత్యంత ఆందోళనగా గమనిస్తున్నాయి. ఒకవైపు యుద్ధం, మరోవైపు సముద్ర దిగ్బంధనం కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇలాంటి చర్యలు సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమాసియా ప్రాంతం ఒక అత్యంత సున్నిత దశలో ఉంది. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దిగ్బంధనం, ఇతర దేశాల నౌకలను అడ్డుకోవడం, సముద్ర మార్గాల్లో అనిశ్చితి కలిసి పరిస్థితిని ప్రమాదకర దశకు తీసుకువెళ్లాయి. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం హర్ముజ్ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది.
అన్నా క్యాంటీన్లను మరింత విస్తరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త కేంద్రాలు ప్రారంభం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని భావించిన ప్రభుత్వం తొలి దశలోనే 62 కొత్త కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం పేద ప్రజలకు పెద్ద ఊరటగా మారనుంది. అన్నా క్యాంటీన్ పథకం మొదటి నగరాల్లో ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించబోతోంది. రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, వృద్ధులు వంటి వర్గాలకు తక్కువ ధరలో ఆహారం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పనికి వెళ్లే కార్మికులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేందుకు ఈ కేంద్రాలు కీలకంగా మారనున్నాయి. ఈ కొత్త కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో శుభ్రత, ఆహార నాణ్యత, సరైన ధరలు వంటి అంశాలను ఖచ్చితంగా పాటించాలని సీఎం ఆదేశించారు. భోజనం తయారీలో నాణ్యమైన పద్ధతులు మాత్రమే ఉపయోగించాలని, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రతిరోజు ఒకే రకమైన మెనూ కాకుండా మార్పులతో భోజనం అందించాలని కూడా సూచించారు. మరోవైపు ఈ కేంద్రాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని సేవలను మెరుగుపరచాలని కూడా నిర్ణయించారు. ఈ పథకానికి అవసరమైన నిధుల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అన్నా క్యాంటీన్లు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు తగిన నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ పథకానికి దీర్ఘకాలికంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. చాలా గ్రామాల్లో తక్కువ ధరలో శుభ్రమైన ఆహారం అందుబాటులో ఉండడం కష్టం. ఈ పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లు ఒక మంచి పరిష్కారంగా మారతాయి. ముఖ్యంగా వృద్ధులు, నిరుద్యోగులు, కూలీలు వంటి వర్గాలకు ఇది ఒక ఆశా కిరణంగా మారనుంది. మరోవైపు ఈ పథకం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. క్యాంటీన్లో పనిచేసే సిబ్బంది, సరఫరా వ్యవస్థలో పాల్గొనే వ్యక్తులు, ఇలా అనేక మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ పథకం సామాజిక, ఆర్థిక పరంగా కూడా మంచి ప్రభావం చూపనుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిర్ణయంపై స్పందిస్తున్నాయి. పేదలకు సహాయపడే ఏ పథకమైనా స్వాగతిస్తామని పేర్కొన్నాయి. అయితే అమలు విధానంలో పారదర్శకత ఉండాలని, ఎక్కడా అవినీతి చోటు చేసుకోకూడదని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షేమ రంగంలో మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. అన్న క్యాంటీన్ల విస్తరణ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరలో ఆహారం అందించడం సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త కేంద్రాల ప్రారంభంతో ఈ పథకం మరింత విస్తరించనుంది. రాబోయే రోజుల్లో ఈ కేంద్రాలు ఎలా పనిచేస్తాయో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నిర్ణయం ప్రజల్లో ఆశలు పెంచుతోంది మరియు ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది.